యూట్యూబ్ ఛానెల్‌కి కావాల్సిన మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు టోటల్‌గా చేంజ్ అయిపోయింది. సో, ఇంత ముందుకు మనకి 500 సబ్స్క్రైబర్స్‌తోని అలాగే 3000 అవర్స్ వాచ్ టైమ్‌తోని గూడా మనకి మానిటైజేషన్ అయ్యేది గదా! కానీ ఇప్పుడు అవి ఏది కూడా లేదు. అవన్నీ గూడా తీసేసిర్రు. సో, ఇప్పుడు అప్‌డేట్ అయిన తర్వాత మరి క్రైటీరియా ఎలా ఉంది? మనందరికీ గూడా బెనిఫిట్‌గా ఉందా? లేదా? అనేదైతే డైరెక్ట్‌గా మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. దానికంటే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. సో, ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ అన్నీ గూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. చూడండి ఇక్కడ మనము న్యూగా క్రియేట్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మనమైతే ఓపెన్ చేసాము. చెప్తున్నాను కదా! ఇది రీసెంట్‌గా క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంది. సో, ఇంతకు ముందుకు క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం నార్మల్‌గానే ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనం క్రియేట్ చేసిందైతే చూద్దాము. ఇక్కడ మనం డేట్ అయితే చూడొచ్చు. మనము మే 23కే క్రియేట్ చేసాము. సో, నాకు నిన్నంతా కూడా డౌట్‌లోనే ఉండి నేను వెయిట్ చేశాను. ఇవాళ కూడా చూస్తే సేమ్ అదే ఉంది. బట్ ఇంత ముందుకు పాతది ఛానల్ క్రియేట్ చేసిన దానికి మాత్రం యథావిధిగా మనకి 500 అలాగే 3000 వాచ్ అవర్స్ అనేది మనకు అలానే షో అయితుంది. కానీ మొన్న క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్‌కి మాత్రము మనకి కేవలం ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి బికమ్ ఏ పార్ట్నర్ అని చూపించుకుంటూ ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఇంక్లూడెడ్ అని వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్‌షిప్, సూపర్స్, షాపింగ్స్ అన్నీ ఇక్కడ అంటే యూట్యూబ్‌లో మనకి ఎన్ని మోనిటైజేషన్ టూల్స్ ఉన్నాయి మనము అనేది ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. సో, దాని తర్వాత ఇక్కడ మన కిందకొచ్చేసరికి మనకి రిక్వైర్మెంట్స్ టు అప్లై అనే దాని కింద మనకి చూసుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ అని చూపిస్తుంది. అలాగే ఫాలోయింగ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ లేదంటే మనకి షార్ట్ వ్యూస్ 1,00,000 రెండిట్లో ఏదైనా ఒకటి ఇలా మనకి చూపిస్తుంది. సో, ఇంత ముందుకు మనకి డిఫరెంట్‌గా ఉంటది కదా! 500 తోని, 3000 తోని లేదంటే 10 తోని సారీ 3 ఎంతోనో 10 ఎంతోనో ఉండేది కదా! సో, అవన్నీ గూడా ఇప్పుడు తీసేసి అన్నింటికి గూడా సో, మనకెలా అంటే ఇప్పుడు 3000 అవర్స్ వాచ్ టైమ్‌తోని మనకి మౌంటేషన్ అయిందనుకోండి. సో, మనకి ఏమేమొచ్చేది ఇక్కడ చూపించే మెంబర్‌షిప్, సూపర్స్, షాపింగ్స్ అని మాత్రమే వచ్చేది. కానీ ఒక క్రియేటర్ దీని నుంచెల్లి మానిటైజేషన్ అవ్వగానే వీటి నుంచెల్లి మనీ సంపాదించుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. సో, అందుకని అనేసి యూట్యూబ్ ఏం చేసిందనంటే పాపం క్రియేటర్స్ అందరికీ గూడా ఇదొక మైనస్ పాయింట్ లాగా ఎందుకు ఉంచాలి? ఇంతగనం కష్టపడుతున్నారు గదా! అనేసి ఆ మైనస్‌ని కొంచెం రికవర్ చేయడం కోసము అవ ఏ మనకు అవసరం లేని మోనిటైజేషన్స్‌ని తొందరగా ఇస్తున్నారు గదా! సో, దాన్ని మొత్తం గూడా తీసేసి సింగిల్ క్రైటీరియా ఆల్ టూల్స్‌కి ఒకటే ఒక క్రైటీరియా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 4000 అవర్స్ వాచ్ టైమ్ అనే కావాలి. లేదంటే ఇక్కడ చూపించిన విధంగా 100,00,000 షార్ట్ వీడియోస్ వ్యూస్ అయినా గూడా కావాలి అనైతే మనకి క్లారిటీగా ఇస్తున్నారు. సో, ఈ రెండిట్లో మనకి ఏది కంప్లీట్ అయినా సరే ఇక్కడ పైన మనకి చెప్పిన మనీ ఎర్నింగ్స్ వేవ్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా మనకి ఓకే అయిపోయి వీటన్నిటి నుంచెల్లి మనం మనీ సంపాదించుకోవడానికి ఎలిజిబుల్ అయిపోతామన్నమాట. సో, ఇంతకుముందు దాన్ని బట్టి చూస్తే మాత్రం నాకైతే ఇదే బెనిఫిట్ అనిపిస్తుంది. ఎందుకంటే 3000 కావాలి. 3000 అయిన తర్వాత మనం ఒక సఫర్ కావాలి. మళ్ళీ మిగిలినయి అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి అనేది లేకుండా సింగిల్‌గా ఒక దాని కోసం వెయిట్ చేసినామా మోనిటైజేషన్ అయిందా అంతే అయిపోయింది. దాని తర్వాత నుంచి హ్యాపీగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఎలాంటి లిటిగేషన్స్ మనకు ఒక కన్‌ఫ్యూజ్ అనేది లేకుండా సింగిల్‌గా మనకైతే మాత్రం చాలా బాగుంది. సో, మీకెలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. చెప్తున్నాను కదా! పాత వాళ్ళకి మాత్రం యథావిధిగా వాళ్ళు 3000 అవర్స్‌తోని ఇక్కడ మన మెంబర్‌షిప్, సూపర్స్, షాపింగ్స్ ఇలాంటి మౌంటేషన్‌ని కంప్లీట్ చేసుకుంటారు. సో, దాని తర్వాత మిగిలిన క్రైటీరియా కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి వాచ్ పేజ్ యాడ్స్ అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోతాయి అనేది చెప్తుంది. సో, మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ వైటీ ఏదైనా అప్డేట్ ఉంటే అప్డేట్ అయిన తర్వాత కూడా మరి కొత్తదొచ్చిందా లేదంటే పాతదే క్రైటీరియా ఉందా అనేది అయితే చెక్ చేసుకొని అయితే కంటిన్యూ అయిపోండి.